వచ్చేసాయి, కారు మేఘాలు వచ్చేసాయి. అది వర్షం పడేటట్టుందని చెప్పేసి ఉన్నపాటున అన్ని పనులు అక్కడికి పెట్టేసి అక్కడ కొడివేళ్ళన్నిటిని తీసుకొని వచ్చేసి పరుగున వస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ నీడ వాళ్ళకి లేదు. అధికారులు ఏం చెప్తున్నారు? పిడుగుపాటు వర్షాలు కురుస్తాయని చెప్పేసి, కాబట్టి చెట్ల కింద ఎవరు ఉండద్దు అని అన్నారు. మరి ఇప్పుడు ఆ తల్లి గారికి వెంటనే వెళ్ళిపోతూ ఉంటే హఠాత్తుగా వర్షం కురిసింది. అయితే పిల్లలు తడిసిపోతున్నారు. ఏం చేసింది ఆమె కొంగు తీసుకొని ఆ కొంగు చాటున ఆ నీడులో వాళ్ళు తీసుకుని వెళ్తుంది. ఆ కొంగు వారికి నీళ్ళు తడపకుండా చేయలేదు, కానీ ఆమె యొక్క ఆలోచన కొంగులో కొంచెమైనా నీరు రాకున్నట్లుగా నా పిల్లల్ని సేఫ్టీగా ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు, తను తడిసినా పర్వాలేదు, పిల్లలకు మాత్రం ఏమి కాకూడదని ఆ తల్లి ఎలాగైతే వర్షము ఆ పిల్లల మీద పడకుండా ఉండాలని ఆలోచన కలిగి ఆ పిల్లల మీద ఆ కొంగును కప్పిన రీతిని బట్టి దేవుడు కూడా ఆయన ప్రతి సమస్యను అనుభవించి ప్రతి ఒక్క భారాన్ని, ఇక్కడ కష్టాన్ని, మన శాప భారాన్ని, పాప భారాన్ని తాను అనుభవించి తాను సిలువ చాటున తాను మరణించిన ఆ సిలువ నీడలో మనల్ని కాపాడుతూ వస్తున్నాడు ఇప్పటి వరకు. ఆమేన్, హల్లెలూయా. ఆ సిలువ నీడలో పాప క్షమాపణ ఉన్నది. ఆ సిలువ నీడలో రోగ నిరోధక శక్తి ఉన్నది. ఆ సిలువ నీడలో శాప భార ఫలితాలన్నిటికీ విమోచన ఉన్నది. ఆ సిలువ నీడలో అప్పుల భారముల నుండి విడుదల ఉన్నది. ఆ సిలువ నీడలో వ్యాధి భారముల నీడ ఉన్నది. ఆ సిలువ నీడలో ప్రతి సమస్యకు విరుగుడు ఉన్నది. మరి ఆ సిలువ నీడలోనికి రావాలి ఈరోజు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.